హాయ్ అండి. నమస్కారం. ఈరోజు మా వంటల ఎక్స్‌ప్రెస్ మంచి వంటతో మీ ఇంటికొచ్చేసిందండి. అదే బీరకాయ తొక్కుతో చేసే దోస అనమాట. అండ్ దీంట్లోకి నంచుకోవడానికి పచ్చడి రెసిపీ కూడా చెప్తున్నాను. అదే టమాటా, కొరియాండర్ పచ్చడి. సో, ఈ దోసలనేవి చాలా ఈజీగా వస్తాయండి. మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. బీరకాయ తొక్కుని మనం వేస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో, ముందుగా మనం దోసకి నానబెట్టుకుంటాం కదండీ! ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యాన్ని నానబెట్టాలి. ఒక 8 అవర్స్ అలా నానితే సరిపోతుంది. ఇప్పుడు నానిన తర్వాత వీటిని మనం గ్రైండర్‌లో వేసేసుకోవాలి. మన దగ్గర దోస పిండికి మనం ఏ కొలతలు తీసుకుంటామో సేమ్ అదే కొలత. సో, ఈ విధంగా వీటిని వేసేసిన తర్వాత వీటితోనే మనం ఏంటంటే ఇవి రుబ్బుతున్నప్పుడే మనం 1 కప్పు వరకు బీరకాయ తొక్కుని తీసుకోవాలి. దాంతో పాటు ఒక 3/4 కప్పు వరకు నేను బీరకాయ ముక్కలు కూడా వేశాను. సో, వాటిని కూడా వేసేయొచ్చు. మీరు తొక్కతో ముక్కలు వేసేయొచ్చు. సో, అల్లం కూడా ఏంటంటే ఒక స్పూన్ వరకు అల్లము అండ్ ఎండుమిర్చి నేను 2 వరకు తీసుకున్నాను. సో, మీరు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో, ఎండుమిర్చి వేస్తే కొంచెం రెడ్ కలర్ వస్తుందని చెప్పి నేను ఎండుమిర్చి వేశాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో, ఈ విధంగా వేసేసి వీటన్నిటిని రుబ్బుకోవాలి. ఇవి మనం తొక్క వేసాం కదండీ! మధ్య మధ్యలో అడ్డేస్తూ ఉంటుంది. మనం చూసుకుంటూ ఆ తొక్కను కూడా నలిగేటట్టు చూసుకోవాలి. సో, ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇంకోసారి రుబ్బుకోవాలనమాట. తొక్క అనేది బాగా నలిగినంత వరకు మనం రుబ్బుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని తీసి బయట పెట్టుకోవాలి. ఇది ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదండి. ఇది ఇన్‌స్టంట్‌గా వేసేసుకోవచ్చు ఈ దోసల్ని. సో, ఈ దోస పిండిలోకి మనం కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం దీంట్లోకి నంచుకోవడానికి టమాటా, కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. సో, ఈ పచ్చడి మనం అన్నంలో కూడా తినొచ్చు బావుంటుంది. సో, ఒక కప్పు వరకు టమాటాలు అండ్ హాఫ్ కప్ వరకు కొత్తిమీర అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసేసి దాంట్లోనే 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చి అండ్ మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసి మగ్గించాలండి. సో, ఎటువంటి వాటర్ అనేది వేయొద్దు. అది ఆ వేడి మీద మగ్గిపోతుంది. టమాటా బాగా మగ్గిపోయిన దగ్గర అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని కొంచెం చింతపండు, చిన్న ఉసిరికాయంత చింతపండు, పచ్చడికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి దీన్ని రుబ్బుకోవాలి. మీకు కొంచెం పలచగా కావాలంటే పలచగా రుబ్బుకోవచ్చు. లేదు ఈ విధంగా కన్సిస్టెన్సీ కావాలంటే మీరు ఈ విధంగా గట్టిగా ఉంచుకోవచ్చు. సో, ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకోవాలండి. పోపు నార్మల్‌గా మనం పెట్టుకునే పోపే శనగపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసేసి మనం పోపు పెట్టుకోవాలి. సో, పచ్చడి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనకి దోస పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోసలు వేసుకుందాం. సో, పెనం బాగా వేడెక్కిన తర్వాత మన నార్మల్ దోసలు ఎలా వేస్తామో ఆ విధంగా వేసుకోవచ్చండి. ఇవి చాలా పలచగా వస్తాయి. మన నార్మల్ దోసల్లో వచ్చినట్టే వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవచ్చు. మీరు దీని మీద ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకోవచ్చు. క్యారెట్ తరుగు వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పుని వేయించి వేసుకోవచ్చు. మనం ఎలా కావాస్తే అలా వేసుకోవచ్చు. ప్లెయిన్ దోసలు కూడా వేసుకోవచ్చు. సో, ఇలా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిరిగేసుకోవచ్చు. సో, ఏంటంటే ఇది బాగా కాలిపోయిన తర్వాత చూసారా ఎంత బాగా దోస వచ్చిందో. సో, ఈ విధంగా కూడా రెండో వైపు కాలిపోయిన తర్వాత దీన్ని తీసేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బీరకాయ తొక్కనేది అసలు వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం దోసలు వేసుకుంటే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో, తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టి ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. దీంట్లోకి టమాటా, కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. ఆ పచ్చడి కూడా ట్రై చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.